ఢిల్లీలో కాంగ్రెస్కు మిగిలింది గాడిద గుడ్డు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నిరుద్యోగులకు ఒక్కొక్కరికి 56,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఐరన్ లెగ్స్ అని విమర్శించారు. గతంలో కేసీఆర్ ఎవరి దగ్గరకు పోతే వాళ్ళు, ఇప్పుడు రేవంత్ ఎక్కడికి వెళితే అక్కడ ఓటమే ఎదురవుతోందన్నారు. ప్రజలు కాంగ్రెస్ ఇచ్చింది గాడిద గుడ్డు లాస్ట్ ఒకటి మిగులుతుంది. అధికారం వచ్చిన వెంటనే మేము నిరుద్యోగులందరూ కూడా 4,000 రూపాయలు నిరుద్యోగులు గుర్తిస్తారాడు ఇచ్చిండా. ఇంతవరకు ఎంత ఇవ్వాలంటే 14 నెలల వీళ్ళు వచ్చి ఒక్కొక్కరికి 56,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఏమి ఇచ్చింది మనకు? గాడిద గుడ్డు ఇచ్చింది. కేసీఆర్ అంటే ఐరన్ లెగ్, రేవంత్ రెడ్డి అంటే ఇంకా గదే లెగ్. ఇంకా రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వేడు, ఇవే అబద్ధాలు చెప్పాడు, పార్టీ కొలాప్స్ అయిపోతాడు. హర్యానా వేడు, ఇక చూడు నేను తెలంగాణలో ఇది చేస్తా అది చేస్తా, ఇది వికిన అది వికినాడు. హర్యానాలో ఏమైంది కదా మడాస్. ఇలా ఢిల్లీ వేడు 3 సార్లు వేడు, 3 సార్లు 3 మీటింగ్లు పెట్టిండు. ఇలా నేను తెలంగాణలో ఇది ఓడిచినా అది ఓడిచినాడు. ఇలా మడాస్ ఏడవైనా కేసీఆర్, ఏడవైనా రేవంత్ రెడ్డి, ఏడవైనా ఏడికైనా ఆ పార్టీలు మొత్తం గెల్లెత్తున్నాయి.